హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ వీడియో క్లిప్ లో మీకు ఇన్డిజైన్ లో ముఖ్యంగా మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా వినపడేటువంటి అసలు స్టైల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ముఖ్యంగా ఉన్నటువంటి రెండు రకాల స్టైల్స్ మనకి క్యారెక్టర్ స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్, వాటితో పాటు మనకి ఆబ్జెక్ట్ స్టైల్ అని కూడా ఒకటి ఉంది. ఇంతకుముందు వీడియో క్లిప్స్ లో మీకు చూపించాను, కాకపోతే ఇంకొంచెం డీప్గా వెళ్ళి వాటి గురించి మాట్లాడదాం మనం స్టైల్ గురించి. అలాగే టేబుల్ స్టైల్స్ అని కూడా ఉంటాయి. ఒకసారి అవి ఏ లొకేషన్లో ఉన్నాయనేది ఒకసారి మనం చూడొచ్చు. స్టైల్స్ కనుక మీరు వచ్చినట్టయితే విండో మెనూలో మనకి వీ హ్యావ్ క్యారెక్టర్ స్టైల్, వీ హ్యావ్ పారాగ్రాఫ్ స్టైల్, అలాగే ఆబ్జెక్ట్ స్టైల్, ఈ మూడు కామన్గా ఉంటాయి. ఇవి కాకుండా టేబుల్ స్టైల్స్, సెల్ స్టైల్స్ అని ఉంటాయి. కాబట్టి ఈ రెండు తెలుసుకోవాలంటే టేబుల్ స్టైల్ కానీ సెల్ స్టైల్ కానీ ముఖ్యంగా ముందుగా మీకు అసలు టేబుల్స్ అంటే ఏంటనేది డిజైన్లో తెలియాలి. సో అది సపరేట్ వీడియో క్లిప్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ రెండింటిని మనం ఏం టచ్ అయిపోవట్లేదు. సో క్యారెక్టర్, పారాగ్రాఫ్ నేను చెప్పిన తర్వాత ఆబ్జెక్ట్ స్టైల్ అనేది మీరు ఈజీగా వర్క్ చేయగలుగుతారు. నేను పెద్ద దీని గురించి కూడా చెప్పక్కర్లేదు. జస్ట్ చూద్దాం అసలు ఏంటి క్యారెక్టర్ స్టైల్, పారాగ్రాఫ్ స్టైల్. అయితే క్యారెక్టర్, పారాగ్రాఫ్ స్టైల్ చూసేదానికి ముందుగా ముఖ్యంగా మనం మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇవ్వాలి. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక టైటిల్ టైప్ చేయబోతున్నాను. దీనికి నేను అడోబ్ ఇల్లస్ట్రేటర్ CS6 అనే టైటిల్ ఇచ్చాను. సో దీన్ని నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ సైజ్కి ఫిట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేశాను. తర్వాత అడోబ్ ఇల్లస్ట్రేటర్ గురించి కొంత సమాచారం ఇక్కడ మనం టైప్ చేయాలనుకున్నాం. టైప్లోకి వెళ్ళిపోయి దీన్ని ఇక్కడ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. నేను రియల్గా ఏం టైప్ చేయట్లేదు. అదేవిధంగా నాకు ఇంకొక బ్లాక్ ఉంది. ఇక్కడ మనకి ఈ బ్లాక్లో ఇల్లస్ట్రేటర్ బదులు మనకి ఫోటోషాప్ అనేటువంటిది ఉన్నది అనుకుందాం. రైట్. అలాగే ఇంకొక బ్లాక్ కూడా ఉంది. ఈ బ్లాక్లో నాకు ఇన్డిజైన్ అనేటువంటి టైటిల్ ఉంది. సో ఫైనల్గా వచ్చేటప్పటికి ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్, ఇన్డిజైన్, ముఖ్యంగా ఇంకొక బ్లాక్ తీసుకుంటున్నాను. ఈ బ్లాక్లో మనకి ఇన్డిజైన్ అయిపోయిన తర్వాత అక్రోబాట్ అనేటువంటి మనకు ఒక టైటిల్ ఉంది. సో రైట్, వీటిని మనం CS6 అనే బదులు CC అనేద్దాం, ఎందుకంటే లేటెస్ట్ అదే ఉంది కాబట్టి CC అంటే పర్లేదు. సో ఇది ఎగ్జాంపులే కాబట్టి అక్కడ మీరు CC అన్నా CS అన్నా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ విధంగా ఒక చిన్న డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. దాంట్లో మనకి టైటిల్స్ ఇట్లా ఉన్నాయని అనుకుందాం. అయితే దీంట్లో మనకి ఏంటంటే మీరు చూసినటువంటి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అడోబ్ ఇల్లస్ట్రేటర్ CC కానివ్వండి, ఫోటోషాప్ CC, ఈ హెడ్డింగ్స్కి కొన్ని ఫార్మాట్స్ ఇవ్వాలని అనుకున్నారు. అదేవిధంగా పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ఒక రకమైన ఫార్మాట్ ఇవ్వాలని అనుకున్నారు. సో ఇట్లాంటి డిజైన్ అవసరం ఏదైనా వచ్చినప్పుడు మీరు ఒకటి లేదా రెండు లొకేషన్స్లో మీరు ఏదైనా మార్పులు చేయాలనుకుంటే దానికి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఏ ఫాంట్ కావాలి, ఏ సైజ్ కావాలి, ఏ కలర్ కావాలి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదా పారాగ్రాఫ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇబ్బంది మనకి ఎక్కడ మొదలవుతుందంటే ఇదే ఫార్మాట్ ఏదైతే మీరు మొదటి దానికి ఒక ఫార్మాట్ ఇచ్చారో అదే ఫార్మాట్ని మనం ఒక 10, 15 లేదా ఒక 100 పేజీల్లో ఉన్నటువంటి రకరకాల హెడ్డింగ్స్కి, సబ్ హెడ్డింగ్స్కి లేదా బాడీ టెక్స్ట్కి మీరు ఆ ఫార్మాట్స్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పుడు రియల్గా మనకి ఇబ్బంది అనేది మొదలవుతుంది. ఎందుకంటే చేసిన పనినే రిపీటెడ్గా మీరు 100 సార్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇటువంటి రెపిటేషన్ అనేటువంటిది లేకుండా ఉండటానికి కోసం మాత్రమే మనకి ఇక్కడ ఈ స్టైల్స్ అనేటువంటిది తీసుకురావడం, ఆ కాన్సెప్ట్ అనేది రావడం అనేది జరిగింది. దీన్నే మనం వెబ్లోకి వచ్చేటప్పటికి CSS అని కూడా పిలుస్తాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నాం. వాటిలో ఇన్లైన్ అని, ఎక్స్టర్నల్ అని, అలాగే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని, ఇట్లా రకరకాలుగా మనకి స్టైల్ షీట్స్ ఉంటాయి. అదే పద్ధతి ఇక్కడ కూడా మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మనకి ఎక్కడైనా సరే మనకి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు, ఏదైనా జాబ్లోకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు స్టైల్స్ని ఎందుకు అడుగుతారంటే స్టైల్స్ వల్ల చాలా సమయం మనకి సేవ్ అవుతుంది. నెంబర్ 1 సమయం సేవ్ అవుతుంది ఒకటి. నెంబర్ 2 చాలా కన్సిస్టెంట్గా మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కలర్ కొంచెం అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి మనం ఫాంట్ సైజులు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక 2 పేజీల్లో ఒక రకమైన సైజు, ఇంకొక పేజీలోకి వచ్చి ఇంకొక రకమైన సైజు రావడం వల్ల కొంత కన్సిస్టెన్సీ లోపంగా కనపడి మనకు చూడటానికి కూడా డిజైన్ అంత మంచిగా అనిపించదు. సో ఇవన్నీ కూడా మనం ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లీ డిజైన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక ఆర్డర్లో డిజైన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మనకి స్టైల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నేను ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ముందుగా మనం ఒక స్టైల్ని డిఫైన్ చేసుకుందాం. స్టైల్స్లోకి వస్తున్నాను. ఒక క్యారెక్టర్ స్టైల్ ఓపెన్ చేశాను.
అలాగే మళ్ళీ విండోలోకి వచ్చేసాను. స్టైల్స్లోకి వచ్చేసి పారాగ్రాఫ్ స్టైల్ని కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు 2 ప్యాలెట్లు మనకు ఓపెన్ అయినాయి. ఒకటేమో క్యారెక్టర్ ప్యాలెట్ ఉంది, ఒకటి పారాగ్రాఫ్ ప్యాలెట్ ఉంది. క్యారెక్టర్ ప్యాలెట్ ఏమో నేను హెడ్డింగ్స్కి యూజ్ చేసుకుంటాను, పారాగ్రాఫ్కి ఏమో బాడీకి యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దేన్నే ఎక్కడైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం ఇంటర్నల్గా వెళ్ళే కొద్దీ రెండింటి మధ్య కూడా కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. పారాగ్రాఫ్లో కొన్ని పారాగ్రాఫ్ అట్రిబ్యూట్స్ అడిషనల్గా ఉంటాయి, క్యారెక్టర్లో ఓన్లీ క్యారెక్టర్ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనం క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేయబోతున్నాం. దీనికి ఫస్ట్ మొట్టమొదటిగా నేను న్యూ అని క్లిక్ చేశాను. న్యూ స్టైల్ క్యారెక్టర్ స్టైల్ వచ్చేస్తుంది. అదేవిధంగా పారాగ్రాఫ్ కూడా క్లిక్ చేద్దాం, పారాగ్రాఫ్ స్టైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, దీనికి ఒక నేమ్ ఇద్దాం. దీనికి ఏమి ఇస్తానంటే నేను హెడ్డింగ్స్ 1 అని అందాం. జస్ట్ దీంట్లో నాకు క్యారెక్టర్ ఫార్మాట్స్లో ఏం కావాలంటే ఫాంట్ ఫ్యామిలీ, ఏ ఫాంట్ కావాలి మీకు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నా ఫేవరెట్ ఫాంట్స్ ఎప్పుడు కూడా నాకు జార్జియో ఫాంట్ నా ఫేవరెట్ ఫాంట్. అలాగే స్టైల్లో వచ్చేటికి నాకు అది కొంచెం బోల్డ్ ఉండాలి, ఇటాలిక్ అవసరం లేదు. సైజ్ ఎంతలో ఉండాలి అది కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. నాకు 24 పాయింట్ ఉండాలి. అలాగే లెటర్ స్పేసింగ్ ఏమైనా ఉండాలి, క్యారెక్టర్ స్పేసింగ్ ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. కేసెస్ చేంజ్ కేస్ ఎలా ఉండాలి, ఆల్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, నాకు ఆల్ క్యాపిటల్ లెటర్స్లో కావాలి. అలాగే అడ్వాన్స్డ్ క్యారెక్టర్ ఆప్షన్స్, హారిజాంటల్ స్కేలింగ్ ఎంత, వర్టికల్ స్కేలింగ్ ఎంత, ఇవన్నీ కూడా మనం ముందుగా డిక్లేర్ చేసుకోవచ్చు. కలర్, నాకు ముఖ్యంగా కలర్ అవసరం. సో ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి నాకు కావాల్సిన కలర్ని నేను ఇక్కడ డిఫైన్ చేసుకుంటాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ కలర్ కావాలి, టింట్ మళ్ళీ దాంట్లో ఏదైనా పర్సంటేజ్ వైజ్ 60% టింట్లో కావాలి నాకు. అది ఇక్కడ మీరు గమనించవచ్చు, టింట్ ఇచ్చి ఎంత మారుతుంది అనేది మనం 0%, 20% రకరకాల టింట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మాకు 60% టింట్ అనేది పర్ఫెక్ట్. ఓకే, ఈ ఇచ్చేసేసి మనం ఓకే అన్న. ఇప్పుడు మనకి హెడ్డింగ్ 1 అనేటువంటి దాంట్లో మనం ఇచ్చినటువంటి అట్రిబ్యూట్స్ మొత్తం రికార్డ్ అయినాయి. జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి జార్జియో ఫాంట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే స్టైల్ సెట్టింగ్స్లో మనకి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే బోల్డ్ ఇచ్చినారు, సైజ్ 24 ఇచ్చినారు, కలర్ వచ్చి సోన్స్ కలర్ ఇచ్చినారు, ఆల్ క్యాప్స్, టింట్ వచ్చి 60%, ఇవన్నీ రికార్డ్ అయినాయి. అదేవిధంగా పారాగ్రాఫ్ స్టైల్కి వచ్చేద్దాం. మనం పారాగ్రాఫ్లో నాకు కావాల్సింది దీనికి ఏంటంటే బాడీ టెక్స్ట్ అని ఇస్తున్నాను. క్యారెక్టర్ ఫార్మాట్స్లో ఇందాక జార్జియా ఇచ్చాం కాబట్టి దీనికి కూడా జార్జియా ఫాంట్ ఇస్తున్నాను. కాకపోతే నాకు పారాగ్రాఫ్ అంతా కూడా ఇటాలిక్స్లో కావాలి, నాకు రెగ్యులర్గా ఉండకూడదు. ఫాంట్ సైజ్ వచ్చి 12 పాయింట్ ఉంది, దానికి కొంచెం మారుద్దాం, కావాలంటే 14 పాయింట్ ఇద్దాం. జస్ట్ ఇంటెన్షనల్ ఇస్తాను, ఎందుకని సపరేట్ రీజన్ అయితే ఏం లేదు, కానీ ఇంటెన్షనల్. మనకి లెడింగ్ లైన్ స్పేస్ ఎంత ఉండాలి అవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఆటోలో పెట్టేసేస్తే ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ మనకి వాల్యూ అనేది తీసుకుంటుంది. అయితే మనకి ఇండెంట్స్ స్పేసింగ్లో ఏం చేస్తున్నా అంటే నాకు లెఫ్ట్ ఇండెంట్, ఫస్ట్ లైన్ ఇండెంట్, నాకు ప్రతి పారాగ్రాఫ్లో కూడా ఫస్ట్ లైన్కి ఒక ఇండెంట్ కావాలి. నాకు ఎంత కావాలంటే జస్ట్ 0.3 ఇంచెస్లో నాకు ఫస్ట్ లైన్ ఇండెంట్ అనేది కావాలి. స్పేస్ బిఫోర్ ఆఫ్టర్ అవేం అవసరం లేదు, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఇచ్చేసాను. దాట్స్ ఇట్. ఇప్పుడు రెండు కూడా మనకి క్రియేట్ అయినాయి. ఒకసారి బాడీ టెక్స్ట్ వచ్చి చూసినట్టయితే మీకు జార్జియా ఫాంట్ ఇచ్చారు, ఇటాలిక్స్ ఇచ్చారు, సైజ్ 14 ఇచ్చాము, లెఫ్ట్ ఇండెంట్ 0.3 ఇచ్చాను. అలాగే దీని అట్రిబ్యూట్స్ దీనికి ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ స్టైల్ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి, ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన స్టైల్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అదేవిధంగా బాడీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి ఫినిష్. మనకి ఎంతవరకు అది డిస్ప్లే అవ్వాలనుకుంటే అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇచ్చినటువంటి ఫాంట్ సైజ్ అవంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అది కొంచెం సైజ్లో మనకి ఇబ్బంది అయింది. నేను జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను మాన్యువల్గా. ఇది ఓన్లీ డిస్ప్లేకే కాబట్టి మనకి ఈ బార్డర్స్ ఏవైతే మీరు ఇక్కడ చూస్తున్నారో వాటిలో పెద్ద మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. డబుల్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అది యాక్చువల్ సైజ్ ఎంత ఉందో దానికి ఫిట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పారాగ్రాఫ్లో కూడా సేమ్, ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి సైజ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా మనం కాకుండా స్కేల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టెక్స్ట్ కొంచెం ఓవర్ సెట్ అయింది, ఎందుకంటే సైజ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకేం జరగాలంటే ఇప్పుడు సిస్టమేటిక్గా మనం ఉన్నటువంటి టెక్స్ట్ బ్లాక్స్ అన్నింటినీ అరేంజ్ చేసాం. ప్రతి పారాగ్రాఫ్లో జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఓవర్ సెట్ టెక్స్ట్ అనేది ఉంది. అది బికాజ్ ఎందుకు జరిగింది, అది పారాగ్రాఫ్లో మనం ఫాంట్ సైజ్ 14 తీసుకోవడం వల్ల అది జరిగింది. ఇప్పుడు నేను మార్చుకోవాలి.
మీరు స్టైల్స్ యూజ్ చేయకుండా కనుక పారాగ్రాఫ్స్ క్రియేట్ చేసినట్టయితే ఏమవుతుందంటే ప్రతి పారాగ్రాఫ్ని మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసి 14 పాయింట్ నుంచి 12 పాయింట్ చేయాల్సిన అవసరం ఏర్పడేది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నేను బాడీ టెక్స్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఫార్మాట్స్లోకి వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ 14 సింపుల్గా 12 ఇచ్చేసేసి ఓకే అన్నాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే మొత్తం అన్ని బ్లాక్స్లో కూడా మీకు పారాగ్రాఫ్ బ్లాక్స్లో ఫాంట్ సైజ్ మనకి 12 వచ్చేసింది. 12లో కూడా కొంచెం ఓవర్ సెట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫార్మాట్స్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే ఫైనల్గా ఒక 10 పాయింట్స్ అనేది ఇస్తున్నాను. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి మీకు టెక్స్ట్ పర్ఫెక్ట్గా మీకు అన్నిట్లో కూడా ఫిట్ అయిపోయి కనబడుతుంది. ఒకసారి మీరు ప్రివ్యూ ఆన్ చేసుకుని కనుక చూసినట్టయితే ఆటోమేటిక్గా మీకు టెక్స్ట్ బ్లాక్స్ చాలా క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ కలర్ నాకు ఇప్పుడు ఏమైందంటే హెడ్డింగ్లో నాకు డిఫరెంట్ రెడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. గో కలర్లోకి వెళ్ళిపోయి రెడ్ యూజ్ చేయండి. టింట్ మీకు నచ్చినంత ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. 100% ఇచ్చేసాను నేను ఇక్కడ. దాంట్లో ఏమీ చేంజ్ లేదు ఇంకా. క్లిక్ ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే హెడ్డింగ్స్ ఏవైతే చూస్తున్నారో అన్ని హెడ్డింగ్స్ కూడా మీకు ఆ విధంగా రెడ్ కలర్ అనేది రావటం జరిగింది. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే దీనివల్ల మీకు ఇంపార్టెన్స్ చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసి డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్రోబాట్ని సెలెక్ట్ చేశాను. చేసేసి నేను దీంట్లో కొంచెం ఇటాలిక్స్ అనేటువంటిది ఇచ్చాను అనుకోండి. జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు క్యారెక్టర్ ప్యాలెట్ ఇచ్చాం కదా, ఈ హెడ్డింగ్ అనేటువంటిది జాగ్రత్తగా చూసినట్టయితే ఆ ప్లస్ సింబల్ కనబడుతుంది. ఈ ప్లస్ సింబల్ మీనింగ్ ఏంటంటే మనకి అక్కడ ఓవర్ రైడ్ అయినట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఒక స్టైల్ని ఓవర్ రైడ్ చేశారు, అంటే మాన్యువల్గా మీకు నచ్చినట్టు విధంగా మార్చారని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ టెక్స్ట్ బ్లాక్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓవర్ రైడ్ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నార్మల్ మోడ్లోకి వస్తుంది. సో ఎనీ టైం మనం క్యాన్సిల్ చేసి డిస్ప్లే చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న తమాషా నేనేం చేయదలుచుకుంటున్నానంటే బాడీ టెక్స్ట్ ఏదైతే ఉందో నాకు అంతా సేమే ఉండాలి. కాకపోతే ఏంటంటే నాకు ఒక కలర్ యాట్రిబ్యూట్ అనేది నాకు దీంట్లోంచి వచ్చి దీనికి అప్లై అవ్వాలి అనుకున్నాం. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం ఒక న్యూ క్యారెక్టర్ స్టైల్ తీసుకొని దీనికి ఏం చేస్తానంటే కలర్ అనేటువంటి నేమ్ ఇస్తున్నాను. కలర్లో ఏం చేద్దాం, సేమ్ ఇందాక ఉన్న దాంట్లో లానే రెడ్ కలర్ ఇచ్చేసి కాకపోతే కొంచెం టింట్ అనేటువంటిది చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. నేను 70% ఇచ్చేసి ఓకే అన్నాను. ఇప్పుడు నాకు బాడీ టెక్స్ట్లోకి ఈ క్యారెక్టర్ స్టైల్ ఏదైతే ఇచ్చినో అది రావాలి. సో ఎప్పుడైతే మీరు బాడీ టెక్స్ట్లోకి వెళ్ళిపోయి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఇక్కడ క్యారెక్టర్ ఫార్మాట్స్లోకి వద్దాం. అలాగే అడ్వాన్స్డ్ ఫార్మాట్స్ చూడండి. సో వాటితో పాటు క్యారెక్టర్ కలర్ అని కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బాడీని చేంజ్ చేయాలనుకుంటామో డబుల్ క్లిక్ చేసేసి ఆటోమేటిక్గా మనకి క్యారెక్టర్ కలర్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసేసి రెడ్ కలర్ 20% మనకు నచ్చినంత సెలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే ఓకే అంటామో ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. సో ఈ విధంగా మనకి అది క్యారెక్టర్ స్టైల్ ప్యాలెట్ అనుకోండి, లేదా పారాగ్రాఫ్ స్టైల్ ప్యాలెట్ అనుకోండి, వీటితో పాటే మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఇంకొక స్టైల్ ప్యాలెట్ అది మనకి ఆబ్జెక్ట్ అనుకోండి. ఆబ్జెక్ట్ స్టైల్లో కంప్లీట్ ఆబ్జెక్ట్స్ సంబంధించినటువంటి స్టైల్స్ అని కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే ఉదాహరణకి మీరు ఒక బుల్లెట్ లాంటిది ఏదైనా డ్రా చేశారనుకుందాం. దీనికి నేను ఒక డ్రాప్ షాడో అప్లై చేస్తున్నాను. కొంచెం స్కేల్ చేసేసి జనరల్గా దీని కలర్ కూడా మనకు నచ్చిన కలర్ ఒకటి ఇద్దాం. వెరీ గుడ్. మనం ఈ విధంగా ఇచ్చేసేసాం. తర్వాత నాకు ఒక 2-3 ఆబ్జెక్ట్స్ ఈ విధంగా అవసరమైనాయి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడం అనేది ఒక పద్ధతి, ఇది ఓకే. అయితే ఇట్లా కాకుండా మనం జనరల్గా సేమ్ సర్కిల్స్ అట్లా డ్రా చేసినప్పుడు మీరు స్టైల్ క్రియేట్ చేసినట్టయితే అదే స్టైల్ వీటన్నిటి కూడా అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేను జస్ట్ సింపుల్గా నార్మల్ సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ స్టైల్లోకి వచ్చేసి మనకి ఇక్కడ వీ హ్యావ్ న్యూ స్టైల్ ఆప్షన్ ఉంది కాబట్టి లేదా ఆల్రెడీ క్లిక్ చేసేసాము. దానికి ఒక స్టైల్ నేమ్ ఇవ్వచ్చు మనం. ఆల్రెడీ ఫిల్, స్ట్రోక్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. క్లిక్ ఓకే. సో మిగతా వాటిని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే ఆ స్టైల్ని మనం ఇవ్వటం జరుగుతుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి బేసిక్ ఫ్రేమ్ ఉంది, ఆబ్జెక్ట్ ఇచ్చున్నాం. సేమ్ వే సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ స్టైల్ అప్లై అయింది. సేమ్ వే సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ స్టైల్ అప్లై చేసాం. అలాగే సేమ్ వే ఆబ్జెక్ట్ స్టైల్ 4కి ఇచ్చేసాను. నెక్స్ట్ టైం మీరు ఏదైనా మాడిఫై చేయాలన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ స్టైల్లోకి వెళ్ళిపోయి మీరు
డ్రాప్ షాడో అవసరం లేదనిపించింది, మనకి తీసేద్దాం. అలాగే ఫిల్ కలర్ అవసరం అనిపించింది, కాకపోతే కలర్ చేంజ్ చేద్దాం. క్లిక్ ఓకే అంటారు, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. సో కాబట్టి ఇది ఆబ్జెక్ట్ స్టైల్ కానివ్వండి, లేదా క్యారెక్టర్ స్టైల్ కానివ్వండి, లేదంటే పారాగ్రాఫ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఏవైతే ఫార్మాట్స్ అప్లై చేయదలుచుకున్నారో మీ లేఅవుట్లో, మ్యాగజైన్ లేఅవుట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటిని ప్రతి ఇండివిజువల్ బ్లాక్కి రిపీటెడ్గా మళ్ళీ చేయకుండా ఒక్కసారి మీరు క్యారెక్టర్ స్టైల్గా, లేదా పారాగ్రాఫ్ స్టైల్గా, లేదా ఆబ్జెక్ట్ స్టైల్గా డిఫైన్ కనుక చేసినట్టయితే వాటిని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు నచ్చినన్ని సార్లు రకరకాల ప్లేసెస్లో మీ డాక్యుమెంట్ డిజైన్ ప్లేసెస్లో దాన్ని రిపీటెడ్గా మళ్ళా ఎన్నిసార్లు వాడాలనుకుంటే అన్నిసార్లు వాడచ్చు. దీనివల్ల మనకి రెండు ముఖ్యమైన అడ్వాంటేజ్లు: నెంబర్ 1 టైం సేవ్ అవుతుంది, నెంబర్ 2 త్రూ అవుట్ డిజైన్ మొత్తం కూడా ఒకే లెవెల్లో ఎక్కడ కూడా ఫాంట్స్లో తేడాలు లేకుండా అన్నీ కూడా ముందుగానే డిక్లేర్ చేసి ఉంటాం కాబట్టి అవే స్టైల్స్ అప్లై అవుతాయి. కాబట్టి అంత కన్సిస్టెన్సీ చాలా ఒక కొలబద్దగా మనకి అది వర్క్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాం. సో మీరు కూడా ఏదైనా ఒక డిజైన్ తీసుకొని, ఒక ప్యాంఫ్లెట్ లాంటిది ఏదైనా సరే, ఈ స్టైల్స్ని క్రియేట్ చేసి వాటిని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఎటువంటి కాంప్లికేటెడ్ ఆర్ కాంప్లెక్సిటీ అయితే కాదు ఇది. సో thank you very much for watching videovillage.com. Have a nice time. Bye.